హాయ్ హలో అస్సలం అయికుం నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్. ఇవాళ నేను చాలా సింపుల్ అయిన రెసిపీ అండి, చాలా క్రిస్పీగా టీ టైంలో చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్నాక్. దీనికోసం 1 కప్ గోధుమ పిండి ఉంటే చాలు. గోధుమ పిండితో ఇంత క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం అయితే నేను ఒక 2 కప్స్ గోధుమ పిండిని తీసుకున్నాను. దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను, అంతే. కొంచెం జీలకర్ర, కొంచెం వాము వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వాముని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా పిండి కలుపుకోవాలి. పిండి అనేది గట్టిగా కలపాలండి, అసలు సాఫ్ట్గా అనేది కలపొద్దు. ఎటువంటి మైదా యూస్ చేయకుండా చాలా క్రిస్పీగా ఇలా గోధుమ పిండితోనే చేసుకోవచ్చు. ఇలా గట్టిగా కలపాలి. మొత్తం పిండి మంచిగా కలిపిన తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా నేను ఈ పిండిని ఒక 8 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని రౌండ్గా చుట్టుకొని మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా, చపాతీ బౌల్ ఎలా చేసుకుంటామో అలా రౌండ్గా చేసుకోవాలి. కొంచెం పిండి గట్టిగా ఉండటం వల్ల ప్రెస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఏం కాదండి, కొంచెం అలా గట్టిగా కలిపితేనే చాలా క్రిస్పీగా వస్తుంది స్నాక్. ఇలా కొంచెం పొడి పిండి వేసుకొని పల్చగా ఇలా చపాతీలు చేసుకోవాలి. ఎంత పల్చగా అంటే మన చెయ్యి ఇటువైపు ఇలా మన చెయ్యి కనిపించేంత పల్చగా, ఎంత వీలైతే అంత పల్చగా చపాతీలని చేసుకోవాలి. ఇలా నేను చపాతీస్ని చేస్తున్నాను. పెద్ద పెద్దగా చేసుకోండి. మీ పిండికి ఇలా పల్చగా వచ్చేంత వరకు చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇలా చపాతీస్ చేసుకున్న తర్వాత ఒక 4 టేబుల్ ఒక బౌల్లో ఒక 4 టేబుల్ తీసుకోవాలి. ఇలా నెయ్యిని ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లవర్ని, నెయ్యి అనేది వేడిగా ఉండదు, దీంట్లో పిండిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని ఇది ఈ మిక్సింగ్ అనేది కొంచెం చిక్కగా మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. దీంతోనే క్రిస్పీనెస్ వస్తుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఎలా ఫ్రై చేసుకోవాలి అనేది ఇక్కడ ఘీ అనేది చూపిస్తానండి. వీడియో మొత్తం వాచ్ చేయండి. కొంచెం ఇలా మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని ఇలా కొంచెం వేసుకొని ఈ మిశ్రమాన్ని చేత్తో మంచిగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ లైట్గా అప్లై చేయాలి, ఇది ఎక్కువ అప్లై చేయొద్దు. ఇలా కొంచెం వేసుకొని మంచిగా ఇలా చేత్తో మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకో చపాతీని వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఇలా చేయటం వల్ల మంచి గోధుమ పిండితో కూడా చాలా క్రిస్పీ అయిన స్నాక్ రెడీ అవుతుంది. చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవి ఎటువంటి మైదా యూస్ చేయకుండా చాలా హెల్తీగా ఇంట్లో ఉన్న గోధుమ పిండితో చేసుకోవచ్చు. ఇలా నేను ఒక 3 లేయర్స్ వరకు వేసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్స్, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇలా ఫోల్డ్ చేసుకుంటేనే మంచి ఫోల్డింగ్స్తో వస్తుంది. దాంతోపాటు ఎలా ఫ్రై చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే ఫ్రై కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా ఫ్రై చేసుకుంటే మనకు లేయర్స్ అనేవి మొత్తం మంచిగా వస్తాయో చూపిస్తాను. ఇప్పుడు ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా స్క్వేర్లో వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ప్రతి ఫోల్డింగ్కి ఇలా ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఇలా మంచిగా ఇలా స్క్వేర్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఇలా 2 రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇలా పేపర్లో చుట్టి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. మంచిగా సెట్ అవుతుంది నెయ్యి అనేది. దాంతో మనం దీన్ని ప్రెస్ చేసుకొని ఫ్రై చేస్తే మంచి లేయర్స్ వస్తాయి. ఇప్పుడు ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసాను. ఇవి మంచిగా సెట్ అయ్యాయి. ఇది బయటికి తీసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం పొడి పిండి వేసుకొని స్క్వేర్గా అలాగే ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్సింగ్ అనేది మరీ ఎక్కువ బలంగా చేయకండి. ఇలా నార్మల్గా ప్రెస్ చేసుకుంటూ దీన్ని మరీ ఎక్కువ మందంగా కాదు, అలాగని పల్చగా కాదు, మీడియం థిక్నెస్ వచ్చేంత వరకు ఇలా ప్రెస్ చేసుకోవాలి. స్క్వేర్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను. ప్రతి వైపు మంచిగా ఒకే సైజుతో ప్రెస్ చేసుకొని ఇంత మందంలో
ప్రెస్ చేసుకున్న తర్వాత సైడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటేనే మంచి షేప్ వస్తుంది దీనికి. ఇలా 4 వైపులా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కట్ చేయకండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా స్క్వేర్గా కట్ చేసుకోండి. కావాలంటే ట్రయాంగిల్గా కూడా కట్ చేసుకోవచ్చు. మంచి లేయర్స్ రావాలంటే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ నేను కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. చూసారు కదా, ఇంత థిక్నెస్ సరిపోతుంది. మరీ ఎక్కువ మందంగా ఉన్న లేయర్స్ అనేవి రావు. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది మీడియంగా హీట్ అవ్వాలి. మరీ హీట్ అవ్వద్దు ఆయిల్. ఇలా మీడియంగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇలా తొందరగా కలర్ చేంజ్ అవుతాయి, క్రిస్పీనెస్ అనేది రాదు. ఇలా ఒక్కొక్కటి మంచిగా మొత్తం పైకి వస్తాయి. మంచి ఇలా లేయర్స్ విచ్చుకుంటూ మంచిగా పైకి వస్తాయి. చాలా క్రిస్పీ అయిన స్నాక్ రెడీ అవుతుంది. ఇలా నేను ఫస్ట్ టైం కొన్నే వేసాను. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. లాస్ట్ కొద్దిసేపు మీకు క్రిస్పీ అనిపిస్తే ఒక 2 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు. చాలా హెల్దీ అయిన స్నాక్ అని చెప్పొచ్చు. బయట మనం ఇవి కొంటే దీన్ని మైదాతో చేస్తారు. నేనైతే గోధుమ పిండితో హెల్దీగా చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లేమ్ అనేది లోలో చేసుకొని ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి. ఇది మొత్తం ప్రాసెస్ లోలోనే ఉంచి ఫ్రై చేయండి. ఒకవేళ ఆయిల్ ఎక్కువ హీట్ అనిపిస్తే స్టవ్ అనేది ఒక 2 మినిట్స్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి వేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో అయితేనే మంచిగా క్రిస్పీగా వస్తాయి. మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎటువంటి మైదా యూస్ చేయకుండా క్రిస్పీ అయిన స్నాక్ని చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీ అయినా ఎంత మంచి స్నాక్ రెడీ అయింది. టీ స్నాక్ అయితే చాలా మంచి క్రిస్పీగా రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.